పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి దాదాపుగా అన్ని గ్రహాలు కూడా సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థానాలలో ఉన్నాయి. ఏ గ్రహము కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటం లేదు. ప్రధానంగా తీసుకుంటే మేషరాశి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క తృతీయ స్థాన సంచారం మేషరాశి వారికి అత్యంత అనుకూలంగా మారుతుంది. చేసేటటువంటి ఏ పనైనా సరే సునాయాసమైనటువంటి విజయాన్ని పొందుతారు. అసలు తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే అనేకమైనటువంటి విషయాలలో నిర్ణయాలు చాలా సత్వరం తీసుకుంటారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చక్కగా అమలు చేస్తారు, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. తృతీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం మేషరాశి వారికి బంధువుల నుంచి కానీ మిత్రుల నుంచి కానీ అపాయాల నుంచి కట్టెక్కిస్తుంది. ఏదైనా ఊహించినటువంటి ప్రమాదం కానీ అపాయం కానీ లేదా ఇబ్బందులు కానీ కలిగితే అటువంటి వాటి నుంచి బయటపడటానికి కుజుడు తృతీయ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత బంధువులు కానీ మిత్రులు కానీ సోదరులు కానీ చక్కగా సహాయపడతారు. కానీ అసలు ఈ మాసంలో మేషరాశి వారికి అటువంటి ప్రతికూలతలు లేవు. మరొకటి ఏమిటంటే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ఎగ్జాల్టేషన్ ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి 12వ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా సరే శీఘ్రమైనటువంటి విజయం ప్రాప్తిస్తుంది. ప్రధానంగా వివాహ కారక గ్రహం ఏమిటి అంటే శుక్రుడు మరియు కుజుడు రెండూ కూడా వివాహ కారక గ్రహాలు. ఇటువంటి వివాహ కారక గ్రహాలైనటువంటి కుజ శుక్ర గ్రహాలు రెండూ కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి కారణం చేత పెళ్లి ప్రయత్నాలు కానీ ఉద్యోగ ప్రయత్నాలు కానీ వ్యాపార ప్రయత్నాలు కానీ సానుకూలంగా మారతాయి. అంటే ప్రతికూలతలు అనేటటువంటివి తొలగిపోయి చక్కగా అనుకూలంగా మారతాయి అని చెప్పాలి. అలానే మీ రాశికి 2వ స్థానంలో గురుడు ధనస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. భాగ్యస్థానాధిపతి గురుడు ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. పైగా గురుడి యొక్క వక్రత్యాగం కూడా జరిగిపోతున్నది మనకు 4వ తారీఖు నుంచి. అంటే ఎప్పుడైతే గురుడి యొక్క వక్రత్యాగం జరిగి రుజుమార్గంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడో మేషరాశి వారికి గురుబలం అనేటటువంటిది సంపూర్ణంగా పెరుగుతుంది. తద్వారా ఆర్థిక పరంగా అనుకూలత పెరుగుతుంది, కుటుంబపరమైనటువంటి విషయాలు అనుకూలంగా మారతాయి, ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలలో శ్రద్ధ పెరుగుతుంది, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తారు, పుణ్యక్షేత్రాలలోకి వెళ్ళడానికి కానీ తీర్థయాత్రలు చేయడానికి కానీ దైవ దర్శనం చేసుకోవడానికి కానీ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడానికి కానీ శ్రద్ధ చూపిస్తారు. ఇది మీకు దైవ బలాన్ని కూడా పెంచుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 2వ స్థానంలో ధనస్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఆకస్మికమైనటువంటి ధనయోగం అనేటటువంటిది ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది అని చెప్పవచ్చు. అంటే చేసేటటువంటి చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలు కలుగుతాయి. తృతీయ షష్ఠ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి వచ్చేటప్పటికీ లాభస్థానంలో రవితో కలిసి సంచరిస్తున్నాడు. తృతీయాధిపతి అయినటువంటి బుధుడు పంచమాధిపతి అయిన రవి రెండు గ్రహాలు కూడా మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తున్నాయి, శనితో కలిసి సంచరిస్తున్నాయి. జనరల్గా రవి శనితో కలిసినప్పుడు పితృదోషం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే రవి శనితో కలిసిన అంటే శని రవితో కలిసిన రాహువుతో కలిసిన కేతువుతో కలిసిన లేదా ఈ శని వీక్షణం ఈ 3 గ్రహాల మీద కనుక ఉంటే పితృదోషం అనేది ఒకటి ఏర్పడుతుంది. ఇక్కడ రవి శని గ్రహాల యొక్క కలయిక లాభస్థానంలో జరుగుతున్నప్పుడు వ్యాపారపరమైనటువంటి విషయాలలో భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. అంటే చిన్న చిన్న విషయాలకే సమస్యలు పెరిగి కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంటే భాగస్థులు విడిపోయే అవకాశం వస్తుంది. అటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో విద్యార్థులు చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు.
ఒక మాటలో చెప్పాలంటే ఫిబ్రవరి ద్వితీయార్థం అంటే సెకండ్ హాఫ్ అనేటటువంటిది ఎలాంటి బాధ చీకు చింత లేకుండా ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందటానికి ఇక్కడ ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి అని చెప్పాలి. ఇంకొకటి ఏమిటంటే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శని కూడా లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మేషరాశి వారు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు అనేటటువంటివి కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు శుభవార్తలు వినటానికి అవకాశం ఏర్పడుతుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అనేటటువంటివి ఇక్కడ ఈ రాశి వారికి సూచిస్తూ ఉన్నాయి. మనము డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం 6:03 వరకు ఈ మధ్య 6:03 మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది స్వల్పమైనటువంటి శత్రు సమస్యలు కానీ ఆరోగ్య సమస్యలు కానీ పెట్టుబడులలో నష్టం కానీ సంభవిస్తుంది. కాబట్టి 16వ తేదీ ఉదయం నుంచి 17వ తేదీ సాయంత్రం వరకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అనవసరమైనటువంటి విషయాలను జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. ఇంకా వృత్తిపరమైన సమస్యలు కూడా కలిగే అవకాశాలు, లేదా ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కోసం ఏదైనా అడ్వాన్స్ కనుక ఇస్తే మరలా తిరిగి వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సంబంధం లేనటువంటి విషయాలలో మీరు అనవసరంగా ఆందోళన చెందాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఏదైనా ఒక చిన్న సమస్య కలిగినప్పుడు ఇది ఏమైనా పెద్దదిగా అవుతుందేమో అని ఎక్కువగా భయపడే అవకాశం ఉంటుంది. 16వ తేదీ నుంచి 17వ తేదీ మధ్య ఎలాంటి భయాలు అక్కర్లేదు. మేషరాశి వారు చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. 17వ తేదీ సాయంత్రం 6:03 నుంచి 20వ తేదీ ఉదయం 6:48 మధ్యలో చేసేటటువంటి ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి. ప్రేమ వివాహం, ప్రేమికులుగా ఉన్నటువంటి వారు ప్రేమ వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇది బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి సమయం అని చెప్పాలి. ఇక్కడ వ్యాపార పరంగా అనుకూలత మారుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మానసికమైనటువంటి ప్రశాంతత చాలా సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. 20వ తేదీ ఉదయం 6:48 నుంచి 22వ తేదీ సాయంత్రం 5:40 మధ్యలో ఉండేటటువంటి సమయంలో అష్టమ చంద్ర దోషం చేత ఆర్థికంగా రావాల్సిన ధనం రాకపోవటం కానీ, అధికమైనటువంటి ఖర్చులు పెరిగిపోవటం కానీ, ప్రయాణాలలో ఇబ్బందులు కలగటం కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి సమస్యలు కలగటం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ రోజుల్లో జాగ్రత్తలు పాటించాలి. ఇక 22వ తేదీ సాయంత్రం 5:40 నుంచి 28వ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా మేషరాశిలో ఉన్నటువంటి వారు తిరుగులేనటువంటి విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా 22వ తేదీ సాయంత్రం నుంచి 24వ తేదీ రాత్రి 12:52 మధ్యలో ఒక శుభవార్త మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. 24వ తేదీ రాత్రి నుంచి 26వ తేదీ రాత్రి వరకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు. పై అధికారులకు ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోయి గొప్ప అనుకూలత అనేటటువంటిది పెరుగుతుంది. ఓవరాల్గా కనుక తీసుకుంటే మేషరాశి వారికి ఈ మాసం ద్వితీయార్థం చాలా చాలా గొప్ప ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం లేకపోయినట్లయితే గోచార రీత్యా ఉండేటటువంటి ఫలితాలు వర్తిస్తాయి. మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉన్నట్లయితే అటువంటిప్పుడు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని ఆ దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.